కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బ్రో ఫస్ట్ పార్ట్లో అయితే పులిహోర ఎలా కలపడం అనేది బాగా నేర్పించావు. ఈసారి వేరే పులిహోర ఏమైనా ఉండబోతుందా? గోవా స్టైల్ పులిహోర సార్. గోవన్ పులిహోర. సో ఇది పులిహోర కాదు, ఈసారి ఫ్రెండ్స్తో కలిపి బిర్యానీ తింటున్నాయి సార్. నేనైతే పులిహోర నుంచి కొంచెం బయటకు వచ్చి ఐఎమ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు కామెడీ జోన్ అండ్ ఐమ్ షూర్ బ్రో ఇస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు కామెడీ జోన్. సో దిస్ టైమ్ ఇట్స్ మ్యాడ్ మ్యాక్స్. కరెక్టే, కానీ మన సినిమాలో చేసిన ఎనర్జీ వేరు. అశోక్ ఇస్ కమింగ్ ఇంటూ కామెడీ. యా, అశోక్ ఇస్ కమింగ్ ఇంటూ కామెడీ జోన్. బట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆయలో కన్నా చాలా ఎనర్జీ ఉంటుంది మన దానిలో. ఒక్కసారి వదిలితే ఇట్లా కూడా ఆపుతుంటారా మీరు? అసలు ఇట్లా కూడా పాపం చూసారా, నీళ్లు కూడా తాగనియట్లేదు. దిస్ టైమ్ ఇట్స్ మ్యాడ్ మ్యాక్స్ అని ఊరికే అనట్లేదు. మ్యాడ్ లో డీడీ లడ్డు కామెడీ చేశారు, నాదొక లవ్ యాంగిల్ ఉంటుంది, మనోడిది సీరియస్ యాంగిల్ ఉంటుంది. ఈసారి మేమిద్దరం కూడా వచ్చేసరికి మ్యాడ్నెస్ మాక్సిమం అయిపోయి మ్యాడ్ మ్యాక్స్ అయింది. అందుకే ఇట్స్ లైక్ దట్. తట్టుకోలేక కళ్యాణ్ గారు కూడా ఎన్ని కాదు స్క్వేర్ అని పెట్టాను, స్క్వేర్ పెట్టేసుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేశారు సంగతి ఎవరో గట్టిగా అండి. ఎందుకంటే మ్యాడ్ 1తో కంపేర్ చేస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్ డబుల్ అండి ఈసారి. వీ డోంట్ హ్యావ్ ఇండివిజువల్ ట్రాక్స్ దిస్ టైం. సో మొత్తం కలిపి అందరం మ్యాడ్నెస్కి రెడీ అయ్యి ఉన్నాం అనమాట. సో థియేటర్లో ఆడియన్స్ కూడా రెడీ అయిపోవాలి ఈసారి ఆ మ్యాడ్నెస్ తట్టుకోవడానికి. ఓకే. ఓ మ్యాడ్ తర్వాత ఐ తర్వాత మ్యాడ్ స్క్వేర్. ఎట్లుంది లైనప్? మాత్రం గట్టి ప్లాన్ చేస్తున్నారే. ఏదో బాహుబలి 2 RRR అని చెప్తారంటే మీరు మామూలుగా ఎంటర్టైన్ చేయట్లేదు తెలుసా, మినిమం గ్యారంటీ మూవీస్ దింపుతున్నారు. ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఏంటది? టెంపర్ లో ఇది సన్నీ లియోన్ కాదే అంటే మా వైజాగ్ ఇదే సన్నీ లియోన్ అన్నట్టు, మా వాళ్ళకి ఇదే బాహుబలి, అంతే. మా మీమర్స్ కి ఇదే RRR. కానీ మూవీ రిలీజ్ అవ్వక ముందు మీమర్స్ కి అంత స్టఫ్ ఎక్కడ దొరకదు, కానీ మీరు దొరికేలా చేసేసారు భయ్య. మామూలు వాళ్ళు కాదు అసలు. ఎందుకంటే టు బి ఆనెస్ట్ మ్యాడ్ 1 చాలా రీచ్ వెళ్ళింది మీమర్స్ వల్లే, మీమ్స్ వల్ల. ఎన్ని మీమ్స్ వెళ్ళాయి అంటే, అండ్ వి డిడ్ంట్ ఈవెన్ థింక్ మా సినిమా ఇస్ మీమ్ వర్ది. స్టార్టింగ్ లో అయితే దేర్ వర్ కమెంట్స్ ఇలా మీమ్స్ వస్తున్నాయండి మావి. విచ్ మూవీ ఇస్ దిస్, విచ్ మూవీ ఇస్ దిస్, విచ్ మూవీ ఇస్ దిస్ అని వేరే రాష్ట్రం వాళ్ళు ఎత్తుకుతున్నారు. అంటే అందరు ఎత్తుకుతున్నారండి. అంటే సినిమా థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ తక్కువ, కాకపోతే ఎక్సైట్ అయిన ఆడియన్స్ చాలా ఎక్కువ. ఈసారి ఆ ఆడియన్స్ అందరు కలిసి థియేటర్కి వెళ్ళబోతున్నారు. సో మా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఈసారి. కానీ ఈసారి March 28th రిలీజ్ అవబోతుంది. కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నితిన్ అని అంటే ఒక్కసారిగా ముగ్గురు చేతులు ఎత్తేటట్టున్నారు. ఒక్కరు కాదు, ముగ్గురు చేతులు ఎత్తేటట్టున్నారు. ఏంటంటే ఇక్కడే అనుకుంటే బయట కూడా అలాగే ఉంది. ఇంకోటి, బయట బాగా తిరుగుతున్నారు భయ్య, అసలు ఎక్కడ చిన్న గ్యాప్ ఇవ్వట్లేదు, షర్ట్ మార్చే గ్యాప్ ఇవ్వట్లేదు. మీ ఫోన్ ఓపెన్ చేస్తే మేము కనపడతాం ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఎక్కడైనా మీరే. భ్రమణ తింటున్నప్పుడు కూడా వచ్చారు ప్రతిసారి మీరు కానీ ఇంకొక అన్యాయం అనేది కూడా, ఒక కంప్లైంట్ మాత్రం బయట వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మీరు ముగ్గురే వస్తున్నారు కానీ లడ్డూని ఎందుకు తీసుకురావట్లేదు? ప్రమోషన్స్కి ఆయన ఏం పాపం చేసినాడు అసలు? ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి మేము తీసుకురావట్లేదు, మేము ఖాళీగా ఉన్నాం. మేము ఆఫ్టర్ ఆల్ మెయిన్ లీడ్స్ ఇక్కడ లడ్డు మామ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్ తెలుగులో ఇప్పుడు. వేరే సినిమా షూటింగ్ ఉన్నాడు ఆయన. నిజంగా అందుకే రావట్లేదు. అది దీన్ని మాత్రం పెద్ద ఖండించాల్సిందే. మరి 100% కుదిరినప్పుడు మాత్రం మేము కట్టేసి మరి కాలేజ్ పట్టిపోతున్నాం, ఎందుకంటే లడ్డు మామ లేకపోతే ఎంట్రీ పట్టలే మాకు. అందరు లడ్డు లడ్డు అంటున్నారండి, మేము ఇంకేం చేయాలి? మాట్లాడుతుంటే లడ్డు లడ్డు, ఏ మనోజ్ లడ్డుకి నువ్వేమో మాట్లాడుతున్నావు. ఓకే. ఏంటి కంప్లీట్ లడ్డు గాని పెళ్లి చుట్టే తిరగబోతుందా, లేకపోతే అందులో వేరేదేమన్నా మిక్స్ చేయబోతున్నారా? చాలా ఉన్నాయండి. అది థియేటర్ లడ్డుగడ్ పెళ్లి చుట్టూ 2 ప్రదక్షిణలు వేసి, గోవాలో 4 ప్రదక్షిణలు వేసి, ఆడియన్స్ చుట్టూ ఎన్ని కావాలంటే అన్ని ప్రదక్షిణలు వేస్తాను. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే. అండ్ ఫస్ట్ పార్ట్లో అయితే హీరోయిన్స్తో అలా బాగుంది. మీకైతే ఒక తెలియని హీరోయిన్ని పెట్టేసి పాపం మిమ్మల్ని. మీకు బాగుందా? 3 హీరోయిన్స్ మీకు బాగుందా? బాగుంది కదా బ్రో. అవే అమ్మాయిలు అన్నాక భలే చెప్పారు బ్రో, 3 హీరోయిన్స్ చాలా బాగుంది. కానీ కాదు, ఇక్కడ కూడా ముగ్గురిని సెట్ చేశారు కదా. ప్రియాంక గారు, అవును, రెబ్బా జాన్ గారు, అవును, అండ్ రమ్య. పాస్ చేసి మరి మామూలుగా ఉండదా? మైక్రో సెకండ్స్ దగ్గర కూడా పాజ్ చేసి నోటీస్ చేశారు బ్రో మీరు. అంటే కొంచెం
యాంటిసిపేటెడ్ థ్యాంక్ యూ ఉంటుంది. థ్యాంక్ యూ. నౌ ఐ జెన్యూన్లీ ఫీల్ లైక్ హీస్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఐ ఫీల్ హ్యాపీ. ఈ లెక్కన మనల్ని చూడలేదు మావా, మనల్ని మనల్ని ఇక్కడ ఎవరు వచ్చారు? ఊరుకో మామ, ప్రతి పోస్టర్ మనమే కనపడుతున్నాం. వాళ్ళకి చిరాకు రాదా? అమ్మాయిలు కనపడాలనుకుంటారు వాళ్ళు కూడా. అంతే కదా బ్రో, మినిమం అంటే అబ్బాయిలు కలరింగ్ ఎక్స్పెక్ట్ చేయడం తప్ప అసలు Exactly. చెప్పండి. లేదు 100%. కలరింగ్ కోసమే మొత్తం బేసిక్ గా షిఫ్ట్ చేసాం మీకు సెకండ్ హాఫ్. మీకు అర్థం కావట్లేదు. బ్రో మీకు ఇష్టమైన డ్రింక్ ఏంటి? నాకు చాక్లెట్ మిల్క్ షేక్. కాదు కాదు కదా, అక్కడ అక్కడ గోవాలో ట్రై చేసింది. గోవాలా అదేంటో ఏదో తాగిచ్చాను నాతో. వద్దులేమా అది ఇప్పుడు చెప్పరా? అదే నేనేదో తప్పుగా అనుకుంటే అది డ్రింకర్ అన్నావు కదా. డ్రింక్ రా, నేనేం పర్సనల్ గా ట్రై చేయించలేదు. అదేనండి, బ్లాంకెట్ ఆన్ ద బీచ్ ఏదో చెప్పాడు. కార్పెట్ ఆన్ ద బీచ్. కార్పెట్ ఆన్ ద బీచ్. కార్పెట్ ఆన్ ద బీచ్. ఇప్పటి నుంచి ఆ ఎస్ అనేది తీసేసి ఆ పదం తీసేసి ఇది పెడతారేమో, కార్పెట్, బ్లాంకెట్, బెడ్ డబ్ల్యూ బీచ్. ఓకే అంటే భయ్యా మ్యాడ్ 1, సో దట్ వాస్ అన్ సంథింగ్ వేరే. ఒక సర్ప్రైజ్గా ఎక్స్పెక్టేషన్ లేని టైంలో కూడా వచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. ఈసారి ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్నారు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా.